రికార్డింగ్ నెంబర్ 24. మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు గ్రంథం చదువుకుంటూ ఉన్నాము. బ్రాహ్మీ ముహూర్తమందలి చీకటి కవ్వలి వెలుగులను గర్భితము చేసి కొనిన నీలాకాశము రంగులేని గాజు భరిణ డిప్పవలే గ్రామమునకు పైని నిశ్శబ్దావరణముగా గోచరించినది. సూర్యోదయమునకింకను 4 గడియల కాలమున్నదనగా నీలాకాశము కొంచెము కొంచెముగా ఉన్మీలితమగుచున్నది. నందవ్రజమున చెరువుగట్టున కొబ్బరి చెట్ల గుబురులలో నుండి ఒక భరద్వాజము గానము చేయుచు చెరువు మీదుగా బాట వెంట ఆలయము వైపునకు పరుగెత్తెను. దాని కూతలకు ఆలయ ప్రాంగణమందలి సంపెంగ గుబురులలోని పక్షులన్నీయు గలగలమని కలకూజితములు చేసినవి. ఆ నాదము చీకటిలను చిలుకుచు గగనమున నిద్రించుచున్న సంగీతమును చిలువలు పలువలుగా ధ్వనింపచేసెను. ఆలయమందు మద్దెలలతో సన్నాయి పాటలు భూపాలరాగమున విననయ్యను. పచ్చకర్పూరము కలిపిన నేతితో నింపిన గుండిగ వంటి పెద్ద దీపమొకటి సాంబ్రాణితో మెదపిన అఖండ రూపమైన వత్తితో వెలిగింపబడి ధ్వజస్తంభము మీదికి ఎక్కింపబడెను. దాని వెలుగు గ్రామమునకంతకును మినుకుమనుచు కనిపించుచుండెను. స్త్రీలు, పురుషులు, బాలబాలికలు చెరువులో స్నానము చేసి ఉదికిన పరిధానములను ధరించి కంచుతాళములు మ్రోగించుచు భక్తి గీతములు ఆలాపించుచు ఆలయము వైపునకు మందగమనములతో నడచిరి. మిగిలిన వ్రజగ్రామముల నుండి జనసమూహములు బారులు తీర్చి చెరువు గట్టు మీదుగా బాటను సమీపించి ఆలయము వైపునకు నడచిరి. అందు పురుషులు కావడులలో పాలబిందెలు, గుమ్మడి పండ్లు, అరటిగెలలు మున్నగు వస్తు సంపదను మోచికొని వచ్చుచుండిరి. స్త్రీలు, బాలబాలికలు తమ్మిపూలను, కలువపూలను కట్టలు గట్టి తలలపై మోచుకొని నడిచి వచ్చిరి. స్నానము చేయించిన బాలకృష్ణుని, బలరాముని, యశోదారోహిణులు ఎత్తుకొని ఆలయమున నిలబడి కాత్యాయనీదేవికి జరుగుచున్న స్నానోత్సవమును కన్నుల పండువగా తిలకించుచుండిరి. బాలకృష్ణునకు పచ్చని పట్టు వస్త్రఖండము నడుమునకు చుట్టిరి. కాటుక పెట్టి కస్తూరి తిలకము తీర్చి బుగ్గకు చుక్క పెట్టిరి. మెడలో సన్నని బంగారు గొలుసుతో వ్రేలాడుచున్న పులిగోరు, సుకుమారమైన వ్రేళ్లకు సన్న పైడి ఉంగరములు, ఉంగరాల గొలుసులు అలంకరింపబడి ఉండెను. ఇంచుక సేపులో వ్రజకుంజము నుండి శతగోపుడు, మాధవి, రాధ నడచి వచ్చిరి. రాధ బాలకృష్ణునెత్తుకొనబోగా అతడు దిగి నిలబడెను. కాత్యాయనీదేవి గర్భాలయము వైపునకు మెల్లగా నడుచుచు రాధ చేయి పట్టుకొని మందస్మితము చేసెను. చిట్టెలుక పండ్ల వంటి పలువరుస దీపకాంతులలో తళుక్కుమనెను. బాలుని తలపై తాను తెచ్చిన గుండ్రని కుళ్ళాయిని అలంకరించి రాధ కుళ్ళాయిపై నెమలికన్ను తురాయి కుట్టెను. తెల్లవారుచుండగా కాత్యాయనీదేవికి పుష్పమాలాలంకరణము, సుగంధ ద్రవ్యములతో షోడశ ఉపచార పూజయు మధుర కంఠములతో నిర్వర్తింపబడినవి. ప్రమిదలలోని నేతిదీపపు కాంతులు సూర్యకాంతులలో సన్నజాజి మొగ్గల వలె నిశ్చలములై ఆకారములు మాత్రము కనిపించుచుండెను. నందగోపుడు, శతగోపుడు మరికొందరును పట్టుపంచెలు కట్టి పట్టు తలపాగాలు చుట్టి గుండిగల దగ్గర నిలబడి పెద్ద గరిటలతో ఆవిరులు తేలుచున్న చిక్కని పాయసము తీసి దొన్నెలలో నింపి జనసమూహమునకు అందించుచున్నారు. నాడు భావనామ సంవత్సర శ్రావణ కృష్ణాష్టమి, కృష్ణుని ప్రథమ జన్మదినము. గ్రామవాసులెల్లరూ తమ ఇండ్ల ముందరి పెండెములను బిగించి ఆలయముననే మసలుచుండిరి. ఆలయ మంటపమున వేదాధ్యయనము, అవిరళ హోమములు జరిగినవి. ముత్తైదువలు మంగళగీతములు పాడిరి. 10 గడియల పొద్దెక్కినప్పటి నుండి వివిధ భక్ష్య భోజ్యాదులతో గ్రామవాసులందరికీ ఆలయముననే కాత్యాయనీదేవి ప్రసాదముగా విందు భోజనములు వడ్డింపబడినవి. చుట్టుపట్టులనున్న వ్రజ గ్రామముల వాస్తవ్యులందరూ వచ్చి చేరుకొనుచుండగా
దాదాపు సూర్యాస్తమయము ముందు వరకు భోజనములు నడుచుచునే ఉన్నవి. సాయంకాలమున గర్గులందరను సమావేశపరచి సూతుని పురాణ సంహితలోని కథాభాగములు గానము చేసిరి. దాని సారాంశమునిట్లు వివరించిరి. పురాణ సంహిత అనగా పురాణ పురుషుని అవతార రహస్యమును తెలుపు గాథ. కాలకాలముల యందును అధర్మమును దమించి ధర్మమును స్థాపించుటకై పురాణ పురుషుడు అనేక దేహములతో దిగివచ్చుచుండును. తొలుత వరాహమూర్తి అయి సృష్టిగోళములను భౌతిక లోకములను ఉద్ధరించెను. అతని అవతారములు అనంతములు. మత్స్యమూర్తి అయి వేదములను ఉద్ధరించెను. కూర్మమూర్తి అయి అమృత మథనమునకు ఆధారముగా నిలబడెను. అప్పుడే శూన్యమైన ఆకాశగోళము నుండి అనంత తారకలు సూర్యమండలములై అమృతపు చినుకులుగా వెలువడెను. మన భూమిపై పురాణ పురుషుడు ధన్వంతరిగా దిగివచ్చి జీవులకు హృదయము అనబడి అమృత కలశమును నిర్మించి తెచ్చి ఇచ్చెను. తారకల గమనక్రమము నుండి పృథువు ధ్రువుడు మున్నగు తేజోమూర్తులుగా ప్రత్యక్షమై భూమిని స్థిరపరచి అందుండి ఖనిజములను వృక్షాదులను పశుపక్ష్యాది జంతుజాలమును పొదుగు నుండి పాలు పిండినట్లు వెలువరించిరి. ఆ వెలుగుల ప్రతినిధులుగా అతడే సూర్య చంద్ర వంశముల ప్రభువుల రూపములతో దిగి వచ్చెను. సృష్టి ధర్మములను మానవుని యందు స్థిరపరచుటకై క్రమశిక్షణము నేర్పరచి మనువు రూపము ధరించెను. మానవ విద్యాలయములుగా గృహస్థ ధర్మములను స్థాపించి దాంపత్యము అను శిక్షణాలయము నేర్పరచెను. పురాణ పురుషుడే పాలక పాలిత ధర్మములను నిర్మాణము చేసి ప్రభువులకు మనోధర్మములుగా స్థాపించెను. కాలక్రమమున పరిపాలకులు ప్రజలను పీడించిన వేళలలో ప్రభుత్వ నాయకులను వేటాడి సంహరించి ధర్మ సంస్థాపనమునకై భూమిని ఋషులకు పంచిపెట్టుటకై సంఘనాయకుని మూర్తిగా ఆయా కాలములలో అతడే దిగివచ్చును. అట్టి విప్లవాత్మకమైన సంఘనాయక సంస్థయే పరశురామావతారము. తత్ఫలితముగా ప్రజారంజకుడైన చక్రవర్తిగా ధర్మనిరూపణ మూర్తిగా తానే మరల దిగివచ్చును. అదియే రామావతారము. అందు పెద్దల ఎడ విధేయత, ఏకపత్ని వ్రతము, పాతివ్రత్యము, దుష్ట సంహారము, ఋషి ధర్మ రక్షణము, ప్రజారంజనము సంఘ ధర్మములుగా స్థాపింపబడును. సూర్యునకు భూమికి నడుమ జరుగుచున్న దాంపత్య యజ్ఞమగు సంవత్సరమున భూమిపై పండునట్టి సస్యమును దేవతగా ఆరాధించి యజ్ఞార్థముగా స్థాపించుటకై భూమిని దున్నునట్టి అవతారముగా దిగివచ్చెను. అతడే జనకుడు. పశుగణ సంపదను ఆరాధించుట, పాడి పంటలను యజ్ఞార్థముగా వృద్ధి చేసి పంచిపెట్టుట, వైశ్య ధర్మములుగా స్థాపించుటకు మరి ఒక అవతారం ఎత్తెను. అతడే దేవకి అష్టమ గర్భమున దిగివచ్చిన మన బాలకృష్ణుడు. వానితో పాడి పంటలను విస్తరింపచేయు సహచరులుగా దేహములు దాల్చిన యజ్ఞాంగమూర్తులైన ఈ ప్రజావైశ్యగణము ధన్యజీవులు. ఈ సంపదను అనుభవించుచు వినిమయ సౌకర్యము కొరకై పూర్వము శిక్షణాలయములుగా మనువుచే గ్రామములు నెలకొల్పబడినవి. ఒక్కొక్క గ్రామమున గల సంపదను సమీకరించి అన్నోదకములను అందజేయుటకై యజ్ఞవాటికలేర్పడినవి. అవియే కాలక్రమమున దేవాలయములైనవి. పూర్వము గ్రామవాసులు తమ ఇండ్లలో సస్య సంపదను దాచెడివారు కారు. గ్రామస్తులందరూ పొలములలో తోటలలో కృషియజ్ఞము నిర్వర్తించి గ్రామ మధ్యమున ఒక సస్య నిలయమును నిర్మించి దానియందే ధాన్యాదులను సమకూర్చెడివారు. గ్రామస్తులందరూ ఆరాధనమును భోజనాధికములను అచటనే నిర్వర్తించెడివారు. ఆ కేంద్రములే యజ్ఞశాలలై క్రమముగా దేవాలయములైనవి. రఘురాముని కాలము నుండి రామాలయములైనవి. అన్నోదకముల విభజనము సుకరము చేయుటకై దేవాలయములకు అంగములుగా, గ్రామములకు రక్షణ కేంద్రములుగా, పొలిమేరల యందు శక్త్యాలయములు, వీరభద్రుల నిలయములు, పోతురాజు గుడులు ఏర్పడినవి. గ్రామవాసుల విద్యాభ్యాసమంతయు దేవాలయముల యందే జరుగుచుండెడిది.
విద్యాగురువుల పర్యవేక్షకుడుగా, గ్రామవాసుల ఆరోగ్యమునకై ఆయుర్వేదవేత్తగా, ఆపదలను నివారించుటకై మంత్ర తంత్ర క్రియాదక్షుడుగా, కాల నిర్ణయములకై జ్యోతిర్విదుడుగా, సర్వజ్ఞుడైన మహానుభావుడు ఒక్కొక్క దేవాలయమునకు అధిపతిగా ఉండెడివాడు. అతనిని పురోహితుడు అందురు. అనగా గ్రామ ప్రజలకు పురోగామి అయి నడచుచు హితమును చేకూర్చువాడు. ఇందరిలో ఇన్ని రూపములతో కర్మసిద్ధి కలిగించి ధర్మసిద్ధిని సమకూర్చుటకై కాలస్వరూపుడగు భగవంతుడే పనిచేయుచుండును. అతడే అన్ని విధములుగా దిగివచ్చునట్టి పురాణ పురుషుడు. అతని సమగ్ర రూపమును ఉపదేశించుటకే కృష్ణద్వైపాయనుడు పురాణ సంహితను సూతుని మూలమున మనకందరకు ప్రసాదించెను. దానిని అనుసరించి యజ్ఞార్థముగా జీవితములు మలచుకొనుచు మన బాలకృష్ణుని పురాణ పురుషుడుగా దర్శించి పెంచి పెద్దవానిని చేసి అతని మార్గమును అనుసరించుటయే మన ప్రస్తుత కర్తవ్యము. రాత్రివేళ దీపకాంతులలో నృత్య నర్తన సంగీత కళావిలాస గోష్ఠులు వినోదము కలిగించినవి. గోపయువకులు మహోత్సాహముతో లలిత కళా ప్రదర్శనములు చేసిరి. వేణువులతో, మద్దెలలతో, కంచుతాళములతో చేసిన నర్తన గోష్ఠిలో ఆబాల గోపాలము అఖండ భక్తిభావమున మైమరచి పులకించిరి. కొంచెము దూరముగా దాసవేశ్యల కుటుంబములు ఆసీనులై వినోదములలో పాల్గొన కుతూహలపడిరి. నర్తన సంకీర్తన కథాగానానంతరము దాసవాటికకు నాయకుడైన ఒక దాసయువకుడు అతని నాయకురాలు లేచి వినయముతో పెద్దలకు నమస్కరించిరి. నాయకుడిట్లు విన్నవించుకొనెను. మేము బాలకృష్ణుని జననగాథను నృత్య రూపకముగా అభ్యసించితిమి. అనుజ్ఞ ఇప్పించినచో మా కళాకౌశలము చూపించెదము. బాలుని జన్మదినోత్సవము వేడుకకై మేము తనువులతో, మనస్సుతో, వాక్కులతో వేచి ఉన్నాము. మేము అస్పృశ్యులము గనుక దూరము నుండియే మా కథా ప్రదర్శనమును చూపి ఆనందింపచేసెదము. పెద్దలు అవధరింపవలెను. నందగోపుడు నిలబడి ఇట్లనెను. సాధుజనులారా, పురాణ పురుషుని జననగాథను అభినయించుటలో శిక్షణము పొంది ఉన్నారు కనుక మీరును ఆర్యధర్మము అవలంబించిన వారే. ఇంతకన్నా వేరుగా ప్రాయశ్చిత్త కాండయు యోగ సాధనము సార్థకములు కాజాలవు. ఈ కారణమున పుణ్యాత్ములైన మీరును నేటి నుండి అస్పృశ్యులు కారు. ఈ వేదిక పైననే మీ కళాకౌశలము చూపి మమ్మానందింప చేయవలెను. ఆ పలుకులు ఆలకించి వారందరూ మహాప్రసాదమని ఉప్పొంగిరి. నేపథ్యమున అవ్యక్తముగా దూరదూరమున నుండి గానము వినవచ్చెను. సన్నని నీలితెర కట్టి దాని వెనుక నేతి కాగడాలు పట్టిరి. వానిపై గుగ్గిలము చల్లి వేరిని ముక్తాయించిరి. ఆ దృశ్యమును దూరము నుండి చూచుచున్న గోపాల సామాజికులకు రంగస్థలం ఒక గంధర్వ నగరము వలె కనిపించెను. నీలితెర నీలాకాశము వలె, కాగడా చంద్రబింబము వలె తెరలో నుండి ఈవలకు కనిపించి భ్రమగొల్పెను. నాయకురాలైన నర్తకి రాగమాలాపించుచు ప్రవేశించెను. ఆమె దేవకి భూమిక ధరించెను. స్త్రీలందరూ ఆశ్చర్యపడి దేవకి వంక చూచిరి. నాయకుడు వసుదేవుని పాత్ర ధరించెను. శతగోపుడు ఓహో అని నందుని వంక చూచెను. కంసుడు వధూవరులైన దేవకీ వసుదేవులను రథముపై కొనివచ్చుట, అశరీరవాణి వినిపించుట, దేవకీ వసుదేవులు కారాగార బద్ధులగుట, కంసుడు నిర్దయుడై 6 బిడ్డలను చంపుట రసభరితముగా ప్రదర్శింపబడెను. ప్రేక్షకుల కన్నులు అశ్రుపూరితములయ్యెను. దేవకి 7వ గర్భము ధరించెనని వార్త పుట్టుట, వసుదేవుని భార్య రోహిణి ఆ గర్భమును ధరించుట, ఆమెను శతగోపుడు రహస్యముగా నందగోపునింటికి చేర్చుట, నందుని ఇంట బలరాముడు పుట్టుట బట్టబయలుగా ప్రదర్శింపబడెను. తమకు తప్ప మరెవ్వరికి నీ రహస్యములు తెలియవు అని నమ్మిన నందగోపుడు మొదలగు వారు ఆ ప్రదర్శనము చూచి నిశ్చేష్టులైరి. గర్గ మహర్షి ఈ నృత్య రూపకమును రచించి వారిచే అభ్యసింపచేసెనని శతగోపుడు నందుని చెవిలో చెప్పెను. కృష్ణ జననము, వసుదేవుడు బాలుని గొనివచ్చి నందవ్రజమున దింపిన క్రమము ప్రదర్శించుటతో రూపకము పరిసమాప్తమయ్యెను.
మొదటి నవల సంపూర్ణము. అలాగే మన రికార్డింగ్ నెంబర్ 24 కూడా అయిపోయింది. రికార్డింగ్ నెంబర్ 24 అయినా కూడా ఇక్కడ చాప్టర్స్ నెంబర్లో 33 చాప్టర్ లాస్ట్ది, 33rd చాప్టర్ అయిపోయింది.